హాయ్, వెల్కమ్ టు ఆన్యశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి ట్రావెలింగ్ బ్లాగ్ అండి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం చిన్న పని నుండి. ఏం చేసామంటే రోటీ ఉంటాయి కదా, నేను రోటీ అది తినలేదు, కొంచెమే రైస్ అలా తినేసి మిగతా అది చెప్పాను కదా కప్ కేక్స్, ఈ రోటీ అవన్నీ కలెక్ట్ చేసి అక్కడ ట్రైన్ దిగగానే మనకి రైల్వే స్టేషన్లో ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి మేము అక్కడ మామూలుగా చాలామంది కూడా ఏమంటారు సీట్లు పెట్టేశారన్నమాట కప్ కేక్స్, వాళ్ళని అడిగి తీసుకొని వెళ్ళి అది మేము బయట ఇచ్చేసాము. మామూలుగా అయితే ఇంట్లో తినిపించేదాకా అస్సలు తిందు, ఆ తినిపించడానికి కూడా చాలా తంటలు పడాలి. అలాంటిది ట్రైన్లో మాత్రం తనంతా తనే ఓన్గా తింటుంది. లగేజ్ తీసుకున్నాం, క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్ వద్దు నాకు ఆటోనే కావాలని కింకర్లు పెట్టిందండి. మామూలుగా ఆడలేదు, ఆటోలో వెళ్ళామన్నమాట ఇంటికి. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసేసుకొని సాయంత్రం అయితే బీచ్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే ఆన్యకి ఫేవరెట్. ఆయన బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మేము ఆన్య చిన్నప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోయాం కదా, అది అంత ఎంజాయ్ చేయలేదు అన్నమాట. ఎప్పుడైనా వైజాగ్ ట్రిప్ వచ్చినప్పుడు కంపల్సరీ బీచ్కి అయితే కంపల్సరీ అడుగుతుంది. ఇంకా బీచ్కి వచ్చేసాం. ఎప్పుడు బీచ్కి వచ్చినా, మీరు ఏ టైంలో బీచ్కి వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది బీచ్ రోడ్ అయితే జనాలతో. మేము ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా అప్పుడప్పుడు వైజాగ్ వచ్చేవాళ్ళం కదా, వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఏం లేదు, ఎప్పుడంటే అప్పుడు బీచ్లోకి వెళ్ళనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల టైమింగ్స్ అయితే ఫిక్స్ చేశారన్నమాట. నైట్ 9 తర్వాత అయితే బీచ్లో దిగనివ్వట్లేదు, అసలు రిస్క్లోకి వెళ్ళనివ్వట్లేదు, జస్ట్ రోడ్డు మీద ఉండి చూడడమే. అసలు బీచ్కి వెళ్తే ఆన్య
ఒక్కది ముందుకెళ్తానని చెప్పి మమ్మల్ని కూడా అవుతుంది, వెళ్తాను లోపలికి వెళ్తాను ఆడుకుంటానని. నేనేం చేశాను, ఇవి వాటర్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకి చీకటిగా ఉంది కానీ కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అన్నమాట. ఏమంటారు, లైట్స్ ఉంటాయి కదా, సైడ్ లైట్స్, ఆ లైట్స్లో కనిపిస్తుంది. అయితే ఏమంటారు, గవ్వలు అంటారు కదండి, గవ్వలు బయటకు వచ్చేసినాయి. నేను అవి ఒక 2-3 ఏరి ఇచ్చాను ఆన్యకి, ఇంకంతే ఆ గవ్వల మీద పడింది. మొత్తం ఎక్కడ కనిపిస్తే ఆ గవ్వలు ఎత్తుకుంటే ఉంది కానీ తప్ప ఆడలేదు మా పాపం. అది ఏమంటారు, ఆ గవ్వ లోపల నత్త ఏమో అంటారు కదా, బతికున్నది, లోపల మీట్ ఉన్నవి కూడా దొరికినాయి మాకు. అవి కూడా చూపిస్తాను. ఇంకా లాక్కొచ్చేసింది అక్కడ ముందు ఏరుకోవడానికి. చూసారు కింద మొత్తం ఎత్తుకుంటుంది, మొత్తం ఏరుకొని అన్నీ వస్తున్నా. మళ్ళీ బట్టలు తడిసిపోతాయి. పర్లేదు, వెళ్ళి తడిస్తే ఫోన్ ఇది ఇచ్చేయి, అందులో కానీ పదండి. తీస్తాను, వచ్చేయండి. నేను ఫోటోలు అవి తీస్తాను, మీరు వచ్చేయచ్చు. కానీ ఎప్పుడు చూసినా బీచ్ లోపలికి వెళ్ళడమే గమనించాం, కానీ ఈసారి అయితే బీచ్ చాలా అంటే చాలా ముందుకు వచ్చేసింది. బీచ్ వాటర్ అయితే ఎన్ని వేరింది చూసారా, గవ్వలని చెప్పి అవన్నీ ఏరింది. ఏమంటారు, చెప్పిన మీట్ ఉన్నది, దానికి దొరకలేదు మాట. ఒకటి నాకు దొరికింది కానీ ఎక్కడో పడేసింది, కానీ మళ్ళీ వాటర్తో మళ్ళీ అదో ఇంకోటో తెలియదు, కానీ మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ తీసానమాట. అది వాటర్ లేసి ఉంచాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నెక్స్ట్ డే అంతా టెంపుల్స్ పెట్టుకున్నాము. మన పిఠాపురం దగ్గర దత్తాత్రేయ స్వామి నిజంగా అక్కడే వెలిసారంట. దత్తాత్రేయ స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్, బాగుంటుందని చెప్పి అని అంటే మేము ఫస్ట్ ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది చల్లగా కూడా ఉంది, వెదర్ కూడా చాలా బాగుందండి. వైజాగ్లో పల్లెటూరు సైడ్ కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ రోజంతా మేము టెంపుల్స్ పెట్టుకున్నాము. ఇంకా మిడిల్లో మనకి అన్నవరం అటు సైడ్ ఇల్లంతా మధ్యలో అంతా పల్లెటూరులాగే వస్తాయి కదండి. ఇంకా ఆకలేసేసి అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం, 6 కల్లా స్టార్ట్ అయిపోయాం. ఇంకేం తినకుండా స్టార్ట్ అయ్యాం. ఇంకా మధ్యలో రోడ్ సైడ్ ఆపి ఒక హోటల్ లాగా ఉంటే, ఇల్లే అది హోటల్ లాగా ఉంటే అక్కడ టిఫిన్ చేయడానికి ఆగమాట. బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కొబ్బరి తోటలు, మళ్ళీ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇంకా పిఠాపురం వెళ్ళిపోయి ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండి, చాలా పవర్ఫుల్ అంట. మనకి పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా చెప్తారు, చాలా దగ్గర, బస్ స్టాండ్కి చాలా దగ్గర. అక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా ఇక్కడ దండం పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక ఈ లోపల విగ్రహాల దగ్గర ఒక 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత బయట కొబ్బరికాయలు కట్టి కూడా దత్తాత్రేయ స్వామి మీద ఒక విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ మీరు ఏదైనా కోరిక అనుకొని కొబ్బరికాయ మనం అక్కడ గుడికి కట్టేసి ఆ కొబ్బరికాయ పట్టుకొని ఫస్ట్ 3 కానీ 9 ప్రదక్షిణాలు కానీ చేయాలి. చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ కొడితే ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుందంటండి. కానీ ఎక్కువ అందరూ మార్వాడీస్ ఉన్నారన్నమాట అక్కడ. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, కానీ మార్వాడీస్ ఎక్కువ గుళ్ళు అయితే నాకు కనిపించింది 99% మార్వాడీసే ఉన్నారు. చాలా పవర్ఫుల్ అంటే. ఈసారి పిఠాపురం సైడ్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళండి, మొక్కులని కాదు చూడొచ్చండి, ఎందుకంటే ఆయన వెలిసింది అక్కడంట. ఇంకా మేము అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా అన్నవరం వెళ్ళిపోయాం. అదే సేమ్ రూట్ కదండి, పిఠాపురం నుంచి ఇంకా సేమ్ రూట్, ఇంకా అక్కడి నుంచి అన్నవరం వెళ్ళిపోయాము. కానీ కొండపైకి ఎక్కే కొద్దీ ఎండండి, అసలు మామూలుగా కాదు. కారు ఆపి
మనం టెంపుల్కి వెళ్ళేసేటప్పుడు కారు మామూలు హీట్ అండ్ హీట్ కాదు, వాటర్ బాటిల్స్ కూడా వేడి నీళ్ళలాగా అయిపోయినాయి అన్నమాట. తాగలేము ఆ వేడి, అంత వేడిగా అయిపోయినాయి నీళ్ళు. అంత ఎండ కూడా ఉంది పైన అన్నవరం దగ్గర. కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా అయ్యింది అన్నమాట దర్శనం అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు కూడా మేము అన్నవరం వెళ్ళినప్పుడు జస్ట్ దర్శనం చేసుకొని రావడమే, ఎప్పుడు కూడా అక్కడ భోజనం చేయలేదు. ఈసారి ఏమనుకున్నామంటే మేము మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిఠాపురం వెళ్ళాం. పిఠాపురం నుంచి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా అన్నవరం వచ్చేసాము. చూద్దాము, ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది మాట, లేట్ అయిపోతుంది. ఇన్ కేసు ఇక్కడే ప్రసాదం ఉంటే భోంచేద్దాము అన్నట్టు అనుకున్నాం అన్నమాట. కానీ ముందు అలా స్లోగా వెళ్ళాం. కొండపైకి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం అంత ఎండ అనిపించలేదు, చాలా చల్లగా ఉంది. పక్కన ఎంత నది ఉందండి, అది చెప్పారు, పెన్నా నది పేరు. అన్నవరం కూడా చాలా అంటే చాలా డెవలప్ చేస్తున్నారు, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మాకైతే దర్శనం చాలా ఈజీగానే అయిపోయింది. టికెట్ తీసుకుందామని చెప్పి వెళ్తే ఏమన్నారంటే అసలు ఖాళీగా ఉంది, మామూలుగా వెళ్ళిపోయి టికెట్ అవసరం లేదని చెప్పారు. మేమేమి టికెట్ ఏం తీసుకోలేదు, మామూలుగా జనరల్గానే వెళ్ళిపోయాము. ఏం అవ్వలేదు, మాకు మినిమం 10 minutes కూడా పట్టలేదండి పైనుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి తప్ప. దర్శనం చాలా అంటే చాలా బాగుంది. అసలు కదలమని చెప్పలేదు, ఏమి చెప్పలేదు, ఎంతసేపు అక్కడే నుంచొని దర్శనం చేసుకోవచ్చు అన్నారు. ఇంకా మాకు అక్కడైతే గుళ్ళోకి లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. కుంకుమ ఇచ్చారన్నమాట, స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, కుంకుమ ఇచ్చారు. కానీ సత్యనారాయణ వ్రతాలు కళ్యాణాలు చేయించుకునే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. సత్యనారాయణ వ్రతం చేయించుకునే వాళ్ళంతా. ఇది వచ్చేసి ఈ నది నాకు పైన కొండపై నుంచి కనిపిస్తుంది. నాకు పెన్నా నది అన్నారు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూసారు ఖాళీగా ఉంది. ఇంకా కంప్లీట్ దర్శనం అంతా చేసుకున్నాము. మాకు అక్కడ ఫుడ్ దొరికింది అన్నమాట, అక్కడే భోజనం చేసాము. కానీ టెంపులే ఫుడ్ దగ్గర ఒక్కటి బాగా డెవలప్ చేయాలండి. అస్సలు నీట్నెస్ లేదు అన్నమాట, క్లీన్లెస్ అంటే అసలు ఏమీ లేదు మామూలు హోటల్ కన్నా. మరి నుంచోవడం అయితే లైన్లో మేము నియర్లీ 1 hour నుంచున్నాము. ఏమో ఎందుకు అనిపించిందో, దేవుడు ప్రసాదం తిందామన్నట్టుగా 1 hour లైన్లో నుంచొని వెళ్ళి భోంచేసి వచ్చాం. ఫుడ్ అయితే బాగుంది. ఇంకా అన్నవరం నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా వైజాగ్ వచ్చేసి, వైజాగ్లో NAD కాలనీలో అమ్మవారు ఉంటారండి, కనదుర్గమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. లోపలైతే మేము ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే నైట్ అయిపోయింది. నైట్ అంటే 7:30, 8 అలా అయిపోతుంది అన్నమాట. మొత్తం అడవిలాగానే ఉంది ఏరియా అంతా. పెద్ద గుడి, అడవిలో ఉన్నట్టే ఉందండి గుడి మాత్రం. ఈసారి ఎవరైనా వైజాగ్ వెళ్ళినప్పుడు NAD అమ్మవారి గుడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగా నచ్చింది. కానీ అప్పుడు ఏంటో అమ్మవార్లకి నేను చూసాను గుళ్ళ దగ్గర చాలా గుళ్ళ దగ్గర వైజాగ్లో అమ్మవారికి సారె అంటారు కదా, సారె వస్తుంది, బట్ స్మెల్కి చచ్చిపోతారు, మనిషిని చచ్చిపోతారు. ఫస్ట్ వెళ్ళిన రోజు అసలు ఆనే బీచ్లో ఎంజాయ్ చేయలేదు కదండి, గవ్వలన్నీ ఏరుతుందని చెప్పి. ఇంకా నిన్న మొత్తం టెంపుల్స్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ డే మాట, ఈ రోజు మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇంకా సరే మార్నింగ్ మళ్ళీ దాన్ని తీసుకొని బీచ్కి వెళ్ళి అనమాట. బీచ్లో ఫుల్ ఇంకా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా అందరూ రిలేటివ్స్ అందరు ఇళ్ళకి వెళ్ళి అందరినీ పలకరించి స్టార్ట్ అయిపోవాలి. మేము షాపింగ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట, అవి షాపింగ్ చేసేసుకొని ఇంకా ఏమంటారు గ్రీన్ పార్క్ హోటల్లో మధ్యాహ్నం కొంచెం తినేసి మళ్ళీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఇంకా ఇంటికి వచ్చేసి ప్యాకింగ్ అన్నీ ఉంటాయి కదండి, ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము వైజాగ్ నుంచి ఇంకా హైదరాబాద్కి.
ఇంక ఇక్కడ ఫుడ్ ఫినిష్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మా చిన్న మావయ్య గారి ఇంటికి వెళ్ళాలన్నమాట. చిన్న మావయ్య గారు అంటే మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. ఇది చూడండి బాబాయ్. ఓకే Ania, bye.